దేవుని నామానికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ ప్రభు దినాన్న మీ మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన అన్న వాళ్ళని బట్టి, రాజ్కుమార్ అన్న, లాజరస్ అన్న, వీళ్ళందరిని బట్టి మీ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. వినబోతున్న మీకు కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు రాజకుమార్ అన్న ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు జేసన్ గారు అన్నప్పుడు ఒకలాంటి భయం వచ్చింది లోపల. అన్న ఏంటి గారు అంటున్నా. ఎందుకనంటే మేము ఏదైతే ద బేసిక్స్ రక్షణకు సంబంధించినటువంటి విషయాలన్నింటిలో, ఎదుగుదల విషయంలో, శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో, ప్రతి విషయంలో వీళ్ళు మాకు నేర్పించారు, మమ్మల్ని గైడ్ చేశారు, భుజం తట్టి ప్రోత్సహించారు. మా జీవితాల్లో ఇంత మంచి ఎంకరేజర్స్ అండ్ గైడర్స్ అండ్ టీచర్స్ మాకు, వాళ్ళని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నారు. నిజంగా నేను ఇలా నిలబడున్నాను, కానీ పెద్దవాళ్ళ ముందు మాట్లాడాలంటే ఎక్కడో సన్నని వణుకు లోపల భయం భయంగా అలా అనిపిస్తుంది. ఓకే, ఎనీవే, దేవుడు సహాయం చేయడం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, మమ్మల్ని ప్రేమించి కాపాడుతున్నారు. అందును బట్టి మీ సన్నిధానానికి మీరు పిలుచుకున్నారు. నాయనా, ఈ దినాన మీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి, మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన సమయాలను బట్టి మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని ప్రభా మా జీవితంలో ఫ్రూట్ఫుల్ గా చేయండి. దేవా, మీరు మాతో మాట్లాడండి. మేము ఏ ఏరియాస్ లో అయితే మాలో లోటు ఉందో, దేవా, ఏ ఏరియాస్ అయితే మేము మరలా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలో ప్రభువా, నాయనా, మీరు మాతో మాట్లాడి సరిచేయండి ప్రభువా. మమ్మల్ని హెచ్చరించండి, బలపరచండి, ఆదరించండి, ఆదరణ చూపండి. అల్పులము, అయోగ్యులము, దేవా, శక్తిహీనులము, ధైర్యం లేనటువంటి వారం ప్రభువా. అయినప్పటికీ మీరు ప్రేమతో మమ్మల్ని ఆదరించి ప్రభువా, మీరే మమ్మల్ని ప్రోత్సహించి బలపరుచుమని, మీ వాక్యాన్ని నాయనా మాకు అర్థవంతంగా చేయమని, అలాగే నిలబడి ఉన్న నన్ను ప్రభువా మరుగుపరిచి మీరే మా అందరికీ బోధించుమని, మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఈ దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. అంటే నేను ఫస్ట్ ఎందుకు ఇలాంటి మాట మాట్లాడాల్సి వచ్చింది అంటే, ప్రస్తుత పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. అసలు అర్థం కానటువంటి రీతిలో పరిస్థితులు రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. మా జనరేషన్ వచ్చేసరికి జస్ట్ కంప్యూటర్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి. కోబాల్, ఫోర్ట్రాన్, వీటన్నిటితో మేము మెల్లమెల్లగా ఎంఎస్ డాస్ వీటితో కంప్యూటర్ నేర్చుకుంటూ తొలి దినాల్లో, యవ్వన దినాల్లో కంప్యూటర్ని ప్రాక్టీస్ చేయడానికి అలాంటి సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. ఎప్పుడైతే 84లో విండోస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ వచ్చిందో, అది కంప్యూటర్స్ మాత్రమే కాదు, ప్రపంచం యొక్క స్థితిగతులను, ఆలోచన విధాలను, లేకపోతే లాజికల్ థింకింగ్ ని డెవలప్ చేసుకుంటూ అది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఆ విండోస్ అనేటువంటిది చాలా రకాలుగా అది మెరుగుపడుతూ, అభివృద్ధి చెందుతూ, మెచ్యూర్ అవుతూ, అది ప్రపంచాన్ని చాలా రకాలుగా అది ప్రభావితం చేస్తాం. మీ అందరికీ తెలుసు, పిల్లలు ఎవరైనా సరే ల్యాప్టాప్స్ వాడుతున్నారంటే వాళ్ళకి విండోస్ అనేటువంటి సాఫ్ట్వేర్
ఖచ్చితంగా కావాలి వాళ్ళు. ఆ ల్యాప్‌టాప్స్ గానీ, కంప్యూటర్స్ గానీ వర్క్ చేయాల. దీని వెనక బిల్ గేట్స్ అనేటువంటి ఒక కుర్రవాడు. అతని గురించి విన్నప్పుడు హృదయాలు ఉప్పొంగిపోతా ఉన్నాయి. ఎంత కష్టపడ్డాడు అసలు ఇలాంటి సాఫ్ట్‌వేర్ చేయడానికి. అసలు ఎంఎస్ ఆఫీస్‌లో ఎక్సెల్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంటది. ఎక్సెల్ అనేటువంటిది. అది అసలు ఎంత అద్భుతమైనటువంటి సాఫ్ట్‌వేర్ అదసలు యాక్చువల్‌గా. అసలు వాటిని ఎలా వీళ్ళు అంత లాజికల్‌గా ఒక ఒక పిక్సెల్ నుంచి ఇంకో పిక్సెల్ ఎలా వాళ్ళు అసలు దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసి దాన్ని వర్క్ చేయగలిగిస్తు ఇదంతా ఆలోచిస్తా ఉంటే దానికి కోడ్ రాయడానికి, దానికి సాఫ్ట్‌వేర్‌కి కావాల్సినటువంటి అన్నీ రాసుకోవడానికి ఎంత మేధస్సు వీళ్ళకిచ్చాడని ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఈ మధ్య బయటపడినటువంటి కొన్ని విషయాల ద్వారా అరే! మనం చూస్తున్నదంతా నిజం కాదనిపిస్తాం. మనుషులు ఎవరినైతే మనము చాలా గొప్పగా ఎంచుతున్నామో, వారి వెనక స్టోరీస్ అతి భయంకరంగా ఉండడం చూస్తా ఉన్నాం. మైండ్ ఫుల్‌గా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేటువంటివి బయటపడిన తర్వాత అమెరికాలో కొన్నిటిని అసలు కొంతసేపు అసలు అది అర్థం కాకుండా అయిపోయింది మైండ్ గూడా అసలు. వీళ్ళేంటి అసలు? ఎంత గొప్ప మేధావులు వీళ్ళు. ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించేటువంటి మేధావులు వీళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారని ఆలోచిస్తా ఉన్నప్పుడు భయమేస్తా ఉంది. నాట్ ఓన్లీ సెక్యులర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్, ఈవెన్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్. ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా ఒక రకమైనటువంటి భయానకమైన వాతావరణం ఉంటా ఉంది. ఎవరిని నమ్మలేని పరిస్థితి. మొన్నటికి మొన్న యాక్చువల్‌గా నా సెల్ ఫోన్‌కి కూడా నేను ఆ రింగ్ టోనే పెట్టుకున్నాననమాట. అది ఎంత మంచి గాయకుడు, ఎంత మంచి మ్యూజిషియన్, ఎంత మంచి వర్షిప్ లీడరు అని అనుకుంటా ఉన్నప్పుడు, రాత్రికి రాత్రి ఒక కేసులో ఇరుక్కోవడం. ఏ సీ అసలు దేనిని మనము నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మా చిన్న కాలంలో ఒక అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేది. ఈ లోకంలో దేన్ని నమ్మగలం? మీకు గుర్తుందా ఎవరికన్నా అసలు అంటే అలాంటి యాడ్ ఒకటుందని? ఈ లోకంలో దేన్ని నమ్మగలం? నేనైతే హార్లిక్స్‌ని పూర్తిగా నమ్ముతానంటారు. సో దేన్ని నమ్మగలం అని ఆలోచిస్తున్నప్పుడు, మనకు ఎటు తిరిగినా మనకు కనబడేటువంటి ఆ ప్రతిబింబము యేసుక్రీస్తు మాత్రం. మనము ఆయనను మాత్రమే చూడాల్సినటువంటి దినాల్లో బతుకుతున్నాం. ఈ దినం ప్రపంచంలో చాలా చోట్ల వర్షిప్ ఇవన్నీ జరుగుతా ఉంటాయి. నాకు తెలిసి చాలా కొద్ది సంఘాలు మాత్రమే ఈ పాయింట్‌ని ఎంఫసైజ్ చేసుంటారు. ఇప్పుడంతా గూడా ప్రాస్పరిటీ గాస్పెల్. నువ్వు దేవునికి ఇంతిస్తే ఇంతొస్తాడు దేవుడు. దేవుడికి నువ్వు అదిస్తే అదిస్తాడు ఇదిస్తాడు. ఇట్లా రకరకాలుగా మభ్యపెడుతున్నటువంటి ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు, సంఘాలను చూస్తున్నప్పుడు, అసలు ఈ బోధకులు ఏంటి అసలు వీళ్ళు ఏమి ప్రిపేర్ అవుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలైనటువంటి దాన్ని వదిలిపెట్టి ఎదురుగా కూర్చున్నటువంటి వారందరిని భ్రమల్లో నిర్మింపజేస్తున్నారు ఆకాశ హర్మ్యాలు అన్నప్పుడు చాలా భయమేస్తుంది. చాలా భయమేస్తుంది. దేవుని వాక్యం వినడానికి వచ్చినటువంటి వాళ్ళు అసలు దేవుని వాక్యం ఏమి చెబుతున్నది అసలుగా అనేటువంటిది వదిలేసి చాలా రకరకాల విభిన్నమైనటువంటి బోధలు. కొంతమంది అయితే వేరే ట్రాన్స్‌లో తీసుకెళ్ళిపోయేటువంటి బోధలు. కొంతమంది మన అరచేతుల్లో వైకుంఠం చూపించేటువంటి బోధ. అసలు నీకసలు శిక్షలనేటువంటిదే లేదు అసలు. నువ్వు ఏమీ లేదు. నీకు మొత్తం ఆశీర్వాదమే అనేటువంటి బోధలు. ఇయన్నీ చెప్పుకుంటా పోతే నిజంగా మనం వేరే భావాల్లోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని వాక్యము ముఖ్యంగా మనకు చెబుతున్నటువంటి ఒక్క విషయం ఏంటంటే,
డూ డిసైపుల్షిప్. ప్రభువు తనిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ, చివరి ఆజ్ఞలో ఆయన ఏమన్నారో తెలుసా? నాకు శిష్యులనుగా చేయుడి అన్నాడు. కానీ ప్రభువుకు శిష్యులంగా అవడం కంటే కొంతమంది తమకు శిష్యులను చేసుకునే దినాల్లో మనం నివసిస్తున్నాం. శిష్యత్వము అనేటువంటిది, డిసైపుల్షిప్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. అది అసలు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఎంత గొప్ప కాన్సెప్ట్ అంటే, భారతదేశంలో కొంతమంది స్వాములు శిష్యులను చేసుకొని వాళ్ళను విపరీతమైనటువంటి జీవితాల్లోనికి తీసుకొని వెళ్ళిపోయారు. మనం చాలా స్టోరీస్ చదువుతా ఉన్నాం. మీరు గనక న్యూస్ పేపర్ చదువుతా ఉంటే వీళ్ళ గురించి విపరీతమైనటువంటి కథలు పుంకాలుగా వినిపిస్తా ఉంటాయి. కానీ ప్రభు యొక్క శిష్యత్వము అనేటువంటి మార్గము ఒక అద్భుతమైనటువంటి మార్గం. ఈరోజు మనము దాని గురించి కొంతసేపు ఆలోచిద్దాం. ఈ శిష్యత్వంలో మనం ఏం చేయాలనేటువంటి దాని గురించి. అసలు శిష్యత్వంలో ఉండేటువంటి ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి మనము పునరాలోచించుకుంటాం. దయచేసి మీరు నాతో పాటు పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనముల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చాలు. కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ వర్స్ గురించి మన వినికిడిలో దేవుడు దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. మీ చర్చికి ఈ సంవత్సరం ఇవ్వబడినటువంటి వాగ్దాన వాక్యంలో కూడా కొంచెము కాలం, గాడ్ ఇక్కడ మనం చదివినప్పుడు ఇందువలన, దేని వలన అనేటువంటిది మనము ఆలోచించాం. పేతురు రాసిన ఆ పత్రికలోనే 5వ అధ్యాయంలో ఇందువలన అనే మాట, ఆ కంజంక్షన్ ఎందుకు వాడబడిందో చూద్దాం. ఇక్కడ ఒక పేతురు, అసలు న్యూ టెస్టమెంట్ రైటర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు అసలు మామూలు రచయితలు కాదు. ఇదే విషయాన్ని నాకు రాయమని ఇస్తే కనీసం నేను ఒక 2 పేజీలు రాస్తాను. కానీ వాళ్ళు 2 లైన్లో ఆ అర్థం మొత్తాన్ని ఇమిట్ చేశారు చూసారా. అసలు మీరు కావాలంటే చదవండి. ఒక ఎలాబరేటెడ్ విషయాన్ని చాలా సంక్షిప్తంగా రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని అలా నడిపించాడు. సంక్షిప్తంగా, చాలా క్లుప్తమైన మాటల్లో విస్తృతార్థాల అన్నిటినీ కూడా ఆయన పొందుపరిచాడు. 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఇందువలన అనేటువంటి కంజంక్షన్ ఎందుకు వాడబడింది? జాగ్రత్త. ఇక్కడ కూడా ఒక కాలం గురించి చెప్పబడింది. కడవరి కాలం. ద లాస్ట్ డేస్, కడవరి కాలం. చాలా మంది అనుకుంటారు ఇంకా ముందు ఉన్నాయేమో, తర్వాత ఎప్పుడో ఉన్నాయి. కుర్రోళ్ళు అనుకుంటారు మేము పెద్దోళ్ళు అయిన తర్వాత వస్తాయేమో కడవరి కాలం. నో, వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్. ఎందుకంటే బైబిల్లో చెప్పబడినటువంటి చాలా విషయాలు, ఎండ్ డేస్ గురించి చెప్పబడినవన్నీ కూడా ఇప్పుడు మన మధ్య కొన్ని నెరవేరుతూ వస్తున్నాయి. వీఆర్ ఇన్ లాస్ట్ డేస్. అసలు మోషే బ్రతికిన కాలంలోనే మోషే ఏం ఆలోచించాడు? దేవా, నా దినములు లెక్కించుట నాకు నేర్పుము అని ఆలోచించాడు. ఆయన ప్రార్థన చేశారు. మన దినాలను మనం లెక్కించుకునేటువంటి దినాల్లో ఉన్నాం. ఇది చాలా మందికి రుచించదు ఈ మాట. కష్టంగా ఉంది. ఎండ్ డేస్ లో ఉన్నామండి. ఎందుకంటే చాలా అనుభవించాల్సింది ఉంది ఈ లోకంలో అని మనం భ్రమపడుతుంటాం అంతే. వీఆర్ ఇన్ ఎండ్ డేస్. ఈ ఎండ్ డేస్ లో, కడవరి కాలంలో ఏముందంట చూడండి. బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఇది థియలాజికల్ టర్మ్స్ లో ఈ రక్షణ కలగడం అనేటువంటి దాన్ని జస్టిఫికేషన్ అంటారు. ఇట్స్ అ లీగల్ టర్మ్. ఈ జస్టిఫికేషన్ ఇప్పుడు జరుగుతుంది.
నువ్వు నేను రక్షింపబడ్డాం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా. కడవరి కాలములో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. రెండోది, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చూడండి, రక్షణ పొందిన తర్వాత ఈ దేవుని మార్గంలో నడిచేటువంటి ఈ దినాలు ఉన్నాయి చూసారా, వీటినే డిసైపుల్షిప్ ఆర్ శిష్యత్వ దినాలు అంటాం. ఈ శిష్యత్వ దినాలన్నింటినీ కూడా థియలాజికల్ టర్మ్స్ లో శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అని అంటాం. ఈ శాంక్టిఫైయింగ్ డేస్ లో మనకు ఏమి అవసరము, అసలు మనకేమి లభిస్తుంది అని బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నామా. మనం అనుకుంటున్నాం, నేను ఇదిగో పొద్దున్నే లేచి బీ కాంప్లెక్స్ వేసుకుంటున్నాను, బాగా బలంగా ఉంటుంది, రాత్రి వండుకోబోయేటప్పుడు ఇంకోటి ఏదో అశ్వగంధ వాడుతున్నాను, ఇంకా స్ట్రెంగ్త్ ఉంటుంది అని మనం అనుకుంటాం. అంతే. మనము వాటిని వాడుతూ వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. మనము ఏదైతే మన ఆరోగ్యం కొరకో, మన శక్తి కొరకో, లేకపోతే పిల్లలకు సెరిలాక్ తినిపించడమో, లేకపోతే ఏదో తాగించడమో, ఈ బలం కోసం మనం ఏదైతే చేస్తూ ఉన్నామో, లేకపోతే కాపాడబడడం కోసం మనం ఎంత జాగ్రత్తగా అయితే ఉంటున్నామో, ఇదంతా కూడా దేవుని శక్తి చేత మనకు లభించబడుతున్నటువంటి భాగ్యం ఇది. ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటి దానిలో దేవుడు మనలను నిరాధారంగా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అది మనము విశ్వాసముతో ఉండాలి. ఆ విషయాల్లో విశ్వాసముతో ఉండాలి. వాన్ వెస్బీ అంటాడు, ఆయన ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి. ఏ ఫెయిత్ కాంట్ బి టెస్టెడ్, ఏ ఫెయిత్ క్యాన్ బి టెస్టెడ్, క్యాంట్ బి ట్రస్టెడ్. ఏదైనా విశ్వాసాన్ని గనక అది పరీక్షకు నిలబడలేకపోతే దాన్ని, ఆ విశ్వాసాన్ని మనం నమ్మలేమంట. ఏ ఫెయిత్ కెనాట్ బి టెస్టెడ్, కెనాట్ బి ట్రస్టెడ్. ప్రభువు ఈ ఫెయిత్ ని బలపరచడం కోసము ఈ దినాల్లో మనల్ని ఆయన కొన్ని టెస్టింగ్స్ కి అనుమతిస్తాడు. దేవుడు శోధిస్తున్నాడని మనం అనకూడదు. బైబిల్ ప్రకారం దేవుడు ఆ శోధనలో ప్రవేశించడానికి, ఆ శ్రమలలో ప్రవేశించడానికి, ఆ శ్రమల గుండా వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఆమె కార్మల్ అనేటువంటి ఒక మిషనరీ భారతదేశంలో ఉన్నప్పుడు ఆమె ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి పోయింది, బంగారం పని చేసేటువంటి ఆయన దగ్గర, కమ్మరి అతని దగ్గర. ఆయన బంగారాన్ని కాలుస్తూ ఉన్నాడు. కాలుస్తూ ఉన్నప్పుడు ఆమె చూస్తూ ఉంది. కొంతసేపటికి ఆ కడ్డీ ఆ వేడికి మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయి ఒక ముద్దలాగా ఇట్లా కదులుతున్నటువంటి ఒక పదార్థం లాగా అది ఏర్పడినప్పుడు ఆమె క్యూరియాసిటీతో ఆ గోల్డ్ స్మిత్ అని అడిగింది, సార్ ఎంతసేపు దీన్ని ఇలా వేడి చేయాలి? ఆయన చెప్పినటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ గోల్డ్ స్మిత్ అన్నాడు, నా ఇమేజ్ దానిలో కనపడేంత వరకు దాన్ని వేడి చేయాల. నా ఇమేజ్ దానిలో కనపడేంత వరకు, అది నా ఇమేజ్ ని రిఫ్లెక్ట్ అయ్యేంత వరకు ఆ గోల్డ్ ని వేడి చేస్తూ ఉండాలి. శోధనలను, కష్టాలను, శ్రమలను దేవుడు మన జీవితంలోనికి అనుమతించినప్పుడు అది ఎందుకో తెలుసా? అది ఆయన ఇమేజ్ లోకి మనం మారడం కోసం మాత్రమే. ఆయన ఇమేజ్ లోకి మనము ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకని వాటిని అనుమతిస్తున్నాడు. అంతేగాని మనం కష్టపడుతుంటే దూరంగా నుంచొని ఆయన సంతోషించడానికి కాదు. చాలా మంది కవులు ఈ ఫిలాసఫీని డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశారు మనకు. ఎక్కడో దూరాన ఉన్నావు, మా తలరాతలు నువ్వు చూస్తున్నావు అనేటువంటి ఆ ఫిలాసఫీ చాలా కాలం భారతదేశాన్ని ఏలింది. ఇప్పుడు కూడా వెళ్తా ఉన్నది. కర్మ సిద్ధాంతం, భయంకరమైనటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. కానీ దేవుని సిద్ధాంతం ఉంది చూసారా, ఇది ఎంతో ఆదరణ కలిగించేటువంటి సిద్ధాంతం. ద గ్రేట్ డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్, ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ క్రైస్ట్ లైక్నెస్. క్రీస్తు స్వారూప్యములోనికి మారడం. ఇది మన లిమిటెడ్ నాలెడ్జ్ కలిగినటువంటి బుర్రలకు అది అంతగా అర్థం కాదు.
మన నాలెడ్జ్ ఈజ్ వెరీ లిమిట్. ఇట్స్ అ లిమిటెడ్ నాలెడ్జ్ వీ హ్యావ్. మనం ఎంత దూరం చూడగలము? మహా అయితే 1 కిలోమీటర్ దూరం చూడగలం. మహా అయితే విశ్వనాథన్ ఆనందో లేకపోతే గ్యారీ కాస్పరోవో లాంటి చెస్ క్రీడాకారులు ఒక 24 స్టెప్పులు లేకపోతే 32 స్టెప్పులు ముందు ఆలోచించగలుగుతారు. ఎన్ని స్టెప్పులు వేసి 32వ స్టెప్ తర్వాత ఏం జరగబోతుందో కూడా వాళ్ళు ఆలోచించగలరు. దట్ ఇస్ అ లిమిటెడ్ నాలెడ్జ్. గాడ్ హ్యాస్ అన్లిమిటెడ్ నాలెడ్జ్. ఆయన సార్వభౌముడు, సర్వజ్ఞానం, ఆమ్నిషియెంట్. ఆయన యొక్క పనులు, క్రియలు, ఆయన యొక్క మనతో వ్యవహరించేటువంటి విధానము కొన్నిసార్లు మనకు అర్థం కాదు. అసలు అర్థం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం కూడా వ్యర్థమే. బైబిల్లో ఒక డాక్ట్రిన్ ఉంటుంది, ద ఎలక్షన్ అనేటువంటి డాక్ట్రిన్. అది మనం అర్థం చేసుకోలేం. ద ట్రినిటీ అనేటువంటి డాక్ట్రిన్ ఉంటుంది, మనం అర్థం చేసుకోలేం. దట్స్ గాడ్స్ కాన్సెప్ట్. అదంతా కూడా గాడ్స్ కాన్సెప్ట్ ని హ్యూమన్ కాన్సెప్ట్ లోకి తర్జుమా చేసుకోవడము, దాన్ని డిగ్రేడ్ చేయడము మనకు చేత కాదు, మన వల్ల కాదంటే. చాలా సార్లు మనము ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా మనము దాన్ని నమ్మాలంతే. ఒక తండ్రి పిల్లోడిని ఎక్కాలు అడుగుతున్నాడంట ఓ రోజు కూర్చోబెట్టి. అరే నాన్న 4 8 ఎంతరా అన్నాడంట. 4 8 ఎంత, 4 8 ఎంత? వాడు అన్నాడంట 28 డాడీ అన్నాడంట. 28. వాళ్ళ నాన్న అన్నాడంట వెరీ గుడ్ రా, వెరీ గుడ్, భలే చెప్పారా, సూపర్ రా, ఇంకా బాగా చదువు అన్నాడు. ఇంట్లో తల్లి ఊరుకోదు కదా. ఏమయ్యా నీకు తెలియకపోతే సరేనా, వాడికి కూడా అట్లా తప్పులు నేర్పిస్తున్నావు, 4 8 ఎంత, వాడిని చెప్పింది ఎంత, నువ్వు శబాష్ అనేది ఎంత, ఏంటిది ఎంత అని ఆమె అన్నప్పుడు ఆయన అన్నాడంట, పోనీలేవే, నిన్న 20 చెప్పాడు, ఈరోజు 28కి వచ్చాడు, రేపు ఎప్పటికైనా 32కు రాకపోతాడా? సర్దుకుందాం, పర్లేదు, మన బిడ్డ కదా. నో, అలా అలా మనం మ్యాథమెటిక్స్ నేర్చుకోలేం. మ్యాథమెటిక్స్ అనేటువంటిది స్పీడ్ అండ్ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. ఖచ్చితత్వము బైబిల్ డాక్ట్రిన్స్ లో మనం నేర్చుకునేటప్పుడు ఆ ఖచ్చితత్వాన్ని అలాగే నేర్చుకోవాలి. శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో మనకు తోడుగా ఉన్నది ఏంటో తెలుసా? దేవుని శక్తి. వీ హ్యావ్ టు ట్రస్ట్ దట్. దేవుని శక్తి చేత మాత్రమే మనము నడిపించబడుతున్నాం. ఇప్పుడు దేవుని శక్తి చేత మాత్రమే మనందరం ఇక్కడ గుమికూడిన వర్షిప్ చేస్తున్నాం. మనం దీనిలో దేవుని శక్తి మాత్రమే ఇమిడి ఉన్నది. అది నమ్మాలి, ఖచ్చితమని. దేవుడు నడిపిస్తున్నాడు మనల్ని, అంతే. చాలా మంది అనుకుంటా, మరి అయితే నేను తప్పు చేస్తున్నా కదన్నా, ఇప్పుడు అది కూడా దేవుడు నడిపించేదా? ఇలాంటి విపరీత అర్థాల్లోకి మనం వెళ్తుంటాం చాలాసార్లు. ఎందుకంటే మన మన థింకింగ్, మన నాలెడ్జ్, మన ఇదంతా కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ వేలో ఆలోచింపజేయడానికి ఇది మనల్ని ఎటేటో తీసుకెళ్తా ఉంటుంది మన బుర్ర. దేవుడు ఎవరిని శోధించాడు? యాకోబు చాలా క్లియర్ గా రాస్తాడు దాని గురించి. మీరు దేవుని చేత శోధింపబడుతున్నారని అనకూడదు అంటాడు. ఈ శాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్ ప్రాసెస్ తర్వాత కడవరి కాలంలో శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో మనం ఉన్నాము. మనం ఉన్న తర్వాత ఆ వచనంలో తర్వాత చూడండి ఏమంటాడో, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దట్ ఈస్ గ్లోరిఫికేషన్. ఈ కడవరి కాలంలో అంతా కూడా ఈ 3 ప్రాసెస్ లో మన జీవిత ప్రయాణం జరుగుతూ ఉంటారు. మన లైఫ్ జర్నీ డిపెండ్స్ అపాన్ దీస్ 3 ప్రాసెస్: జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. అయితే దేవుని మహాకృప వల్ల మనం ఇప్పుడు శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో. ఇంకొక సిస్టర్ ప్రార్థన చేశారు, వర్షిప్ చేశారు. వర్షిప్ లో అన్నారు, ప్రభువా, నా స్వాస్థ్యము అక్కడ దాచబడి ఉన్నదని నాకు తెలుసు ప్రభువా. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసం మనందరం కలిగి ఉండాలి. ఆ స్వాస్థ్యము, ఆ బహుమానం అందుకోవడం కోసం ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో నమ్మకంగా
ట్రస్టెడ్ బిలీవర్ గా మనము జీవనం కొనసాగించాలి. ఇంతకంటే మనకు వేరే మార్గము లేదు తెలుసా మీకు? ఈ ట్రస్టెడ్ బిలీవర్ లేదా ఒక మంచి విశ్వాసిగా జీవించడం కంటే మరి ఏ విధమైనటువంటి మార్గం మనకు లేదు. నువ్వు ఇంకో ఏ మార్గంలో వెళ్ళినా నీ జీవితం అధోగతి పాలైపోతుంది. నమ్మకత్వం కలిగినటువంటి దేవుడు మనల్ని నడిపించేటువంటి ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో విశ్వాసులంగా నడుచుకుంటూ పోవడమే. సమాజం మనల్ని అనేటట్లు ఏమన్నా అంటది, గొర్రెలు అంటది. ఎస్, గొర్రెల వలె తల వంచుకొని దేవుడు మనల్ని ఆయన నడిపిస్తుండగా ఈ శాంక్టిఫికేషన్ లో మనం నడుచుకుంటూ కదా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప టైటిల్ మనకు అది. అసలు గొర్రెలు అనేటువంటి టైటిల్ ఎంత మంచి టైటిల్ అసలు. అది జంతువులన్నింటిలో తిరగబడని జంతువు ఏదైనా ఉందంటే గొర్రె ఒకటే. ఒకవేళ మనం బయట గొర్రెలాగా లోపల తోడేళ్లాగా ఉంటామేమో. తిరగబడ్డం అనేటువంటిది మన ఖచ్చితంగా మనలో ఎక్కడో దాగి ఉందేమో గమనించుకోవాలి. తిరగబడ్డం. ఈ శాంక్టిఫికేషన్ లో దేవుడు మనల్ని ఏమని అడుగుతున్నాడంటే దినదిన ప్రవర్ధమానమని కోరుతుందంటే. ఆయన కోరుతుంది ఏంటంటే రేపు ఈ రోజులాగా ఉండొద్దు నువ్వు. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ లాగా ఉండొద్దు. మరి ఇంకా దేనిలోనైనా సరే ఈ తేడాని మనం గమనిస్తూనే ఉంటాం, మనలో తప్ప. మనం చెట్టు నాటాం, అది ఎదగట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? సీరియస్ కావచ్చు. సరే వాళ్ళ ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. మా ఇంటి దగ్గర నారింజ చెట్టు నాటి 5 సంవత్సరాల్లో ఒక కాయ లేదు, పిందె లేదు, కనీసం పూత లేదు. అప్పుడు అసలు గొణుగుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఈ చెట్టు వేస్ట్ అండి, తీసేద్దాం. పుట్టిన పిల్లోడు అదే సైజులో ఉంటే ఇక తల్లిదండ్రుల కంగారు, వాళ్ళ యొక్క మైండ్, డిస్టర్బ్డ్ మైండ్ చెప్పనలవి కాదు. ఏదైనా సరే గ్రో అవుతూ ఉండాలి ఖచ్చితంగా. కానీ మన ఆత్మీయ జీవితం గ్రో అవుతుందా లేదా అనేటువంటి క్యాలిక్యులేషన్ మనం చేసుకోం, కానీ బైబిల్ చేస్తాం. బైబిల్ చాలా క్లియర్ గా దాని గురించి మాట్లాడుతుంది. నీవు ఎలా అభివృద్ధి చెందాలనేటువంటి దాని గురించి బైబిల్ చాలా చక్కగా మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఇది చాలా నేను ఇందాక కూడా చెప్పాను కదా, చాలా విస్తృతార్థాన్ని క్లుప్తీకరించి రాయడంలో ఉన్నటువంటి ఆ స్వీట్నెస్ ఈ వచనాల్లో మనం చూస్తాం. ఎంత స్వీట్ గా ఉంటాయి బైబిల్ వచనాలు అసలు. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు చాలు సమానమగు సంపూర్ణత కలవారం, క్రైస్ట్ లైక్నెస్ లోకి వెళ్ళేంత వరకు. ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చాలా చక్కగా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. నేను చదువుతాను. దిస్ విల్ కంటిన్యూ until we all come to such unity in our faith and knowledge of God's Son, that we will be mature in the Lord. That we will be mature in the Lord, measuring up to the full and complete standard of Christ. ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. దినదినము ఎదగడం అనేటువంటి మాటని బైబిల్ మెచ్యూరిటీ అనేటువంటి మాటను ఉపయోగించారు. మెచ్యూరిటీ. ఈ మెచ్యూరిటీ అనేటువంటిది యాక్చువల్గా దీనిలో గ్రీక్ రూట్ లో ఉన్నటువంటి మాట ఏంటంటే ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ ద డిసైపుల్షిప్. శిష్యత్వంలోనే ఇది ఒక భాగంగా మనం గమనించాలి. దాన్ని డిసైపుల్షిప్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి నడవడిక విధానము బైబిల్ నేర్పుతుంది మనం. ఈ మెచ్యూర్ అనేటువంటి మాట ఎలా మనము దీన్ని గణిస్తాం మన జీవితంలో? ముఖ్యంగా
మన యొక్క విశ్వాస జీవితంలో మెచ్యూరిటీని ఎలా మనము గుర్తుపట్టగలుగుతాం? ఏదో ఒక సైన్ ఉండాలిగా మనం మెచ్యూర్ అయ్యాం అనడానికి. కదా! గ్రోత్ కనబడితే ఇదిగో అంత ఎత్తు ఎదిగితే చెట్టో లేకపోతే పిల్లోడో ఎదిగితే ఓకే. గ్రోత్ ఉంది, మెచ్యూర్ అవుతున్నాడు అన్నట్టు మనం ఆలోచిస్తాం. మళ్ళా ఈ మెచ్యూర్ అనే పదము చాలా డిఫరెంట్ మీనింగ్‌లోకి వస్తది మన తెలుగు ప్రజలకు. ఆహ్, ఈ మెచ్యూర్ అనేటువంటిది ఏంటంటే మనము గ్రోత్ గురించి ఆలోచించాలి. ఈ గ్రోత్ గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట అసలు మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ దేనిలో జరగాలో తెలుసా? మన నోటి మాటల్లో జరగాలి. మన నోటి మాటలు ఎలా ఉంటున్నాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అసలు నూతన నిబంధనలో ప్రేమ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఒక అధ్యాయం రాయబడింది. ఏ అధ్యాయం చెప్పండి? ఆ! కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. అదంతా ప్రేమ అనే దాని గురించి రాయబడింది. ఎఫెసీ పత్రిక దేని గురించి రాయబడిందో తెలుసా? సంఘం గురించి రాయబడింది. మిగతా అంటే ఈ కొరింథీ పత్రికలు గాని, లేకపోతే ఏ పత్రిక అయినా సరే ఎఫెసీ పత్రిక కాకుండా నూతన నిబంధనలో అన్ని పత్రికలు కూడా సమ్ ఇష్యూస్ మీద రాయబడ్డాయి. సంఘంలో ఏర్పడినటువంటి కొన్ని ఇష్యూస్‌ని వాళ్ళు అడ్రెస్ చేస్తూ ఆ యొక్క లెటర్స్ రాశారు. కానీ ఎఫెసీ పత్రిక అనేటువంటిది మాత్రం పౌలు ముఖ్యంగా సంఘము అనేటువంటి దాని గురించి రాయడం మొదలుపెట్టాడు. ద డాక్ట్రిన్ ఆఫ్ ద చర్చ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అంతే. అసలు ఆ పత్రిక అంతా దాని గురించే ఉంటది. అందుకనే ఆయన ఏం మాట్లాడతాడో తెలుసా? చూడండి ఇప్పుడు 12వ వచనం మనం చదివాం కదా! 4వ అధ్యాయంలో. తర్వాత ఏమంటాడు? 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఎవరైతే శాంక్టిఫికేషన్ ప్రాసెస్‌లో ఉన్నారో వారిని బైబిల్ పరిశుద్ధులు అనే మాటతో సంబోధించారు. బైబిల్ పండితులు లేదా బైబిల్ రచయితలు ఎవరైతే శాంక్టిఫికేషన్ ప్రాసెస్‌లో ఉన్నారో వాళ్ళను పరిశుద్ధులు అని వాడారు. ఇక్కడ మనము చాలా సార్లు మనలో ఒక పెద్ద సందేహం రావడానికి ఆస్కారం ఉంటది. ఎట్లా వస్తది సందేహం? ఆదికాండం 3వ అధ్యాయంలో సాతానుడు ఆమెతోటి ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. ద సేమ్ వర్డ్ హి యూజెస్ ఇప్పుడు మనకు యూజ్ చేస్తుంటాడు. బైబిల్ పరిశుద్ధులు అన్నారా అనగానే లోపల నుంచి ఇది నిజమా అంటాడు అంతే. నమ్మలేం మనల్ని మనం పరిశుద్ధులు అనేటువంటి దానిలోకి ఎంచుకోలేం. కానీ బైబిల్ రచయిత లేదా పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధులు అనేటువంటి ఎవరైతే శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నారో వాళ్ళని పరిశుద్ధులు అనేటువంటి మాటతో ఆయన అడ్రస్ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడు. ఓకే, 13వ వచనం. అందుచేత పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను కొందరు ఉపదేశకులుగాను నియమించెను. కానీ ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ లో కొన్ని మాటలు ఇక్కడ కొంచెం స్కిప్ అయిన. ఇంగ్లీష్ వర్షన్ లో అయితే 11th వర్స్ లోనే ఉంటది ఈ మాట. ఏమంటాడు తెలుసా? నౌ దీస్ ఆర్ ద గిఫ్ట్స్ క్రైస్ట్ గేవ్ టు ద చర్చ్. ఏంటి ఆ గిఫ్ట్స్ అంటే? ద అపోజల్స్, ద ప్రాఫిట్స్, ద ఇవాంజలిస్ట్స్ అండ్ ద పాస్టర్స్ అండ్ ద టీచర్స్. Their responsibility is to equip God's people to do his work and build up the church, the body of Christ. So building up the church అంటే అర్థం ఏంటంటే building of the people in spiritual realms. ఆధ్యాత్మిక జీవితంలో మనందరినీ ఎదిగించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గిఫ్ట్స్ ఏంటంటే ఈ అపోజల్స్, పాస్టర్స్, టీచర్స్. Their responsibility to equip the church. నిరంతరము ఇదే ధ్యాసతో ఇదే పని మీద ఉంటూ ఉండాలి. ఈ గిఫ్ట్స్ మనకి ఇవ్వబడినప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి గిఫ్ట్స్ అంటే మనము మెచ్యూర్ లెవెల్కి పెరగడం కోసం. మొట్టమొదటిది మనం ఏమనుకున్నాం? మన నోటి మాటల గురించి
నూతన నిబంధనలో ప్రేమ గురించి కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం ఎలా కేటాయించబడిందో, చర్చి గురించి రాయడానికి ఎఫెసీ పత్రిక ఎలా కేటాయించబడిందో, యాకోబు యేసుప్రభు తమ్ముడు తన 3వ అధ్యాయం, తను రాసిన పత్రిక 3వ అధ్యాయం మొత్తం నోటి మాటల గురించి రాశారు. శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో నోటి మాటలు అనేటువంటివి ఎంత మనము ఔటర్ వరల్డ్ నుంచి ఇన్నర్ వరల్డ్ లోకి మనం ఎప్పుడైతే ప్రవేశించామో మనము రిఫైన్ చేసుకోవాల్సినటువంటి ఒక అంశం ఏదైనా ఉందంటే మన మాట. వీటి వలన మనము దేవునికి లెక్కప్ప చెప్పాలి. తెలుసా మీకు? మనం అనుకుంటాం ఏదో మాట్లాడుతున్నాం, ఏదో వేస్తున్నాం, సెటైర్ వేస్తున్నాం. నాకంటే వీడు ముందు పోతాడా, నాకంటే ఎదుగుతాడా, లేకపోతే నాకంటే బాగా చదువుతాడా, ఏదో ఒక మాటతో వాడిని కొల్లబొడిస్తే సరిపోదు. ఒక ఆయన అదే ఒక చిన్న కవిత అన్నమాట. నీ దగ్గర కత్తి లేదుగా నన్ను గాయం చేయడానికి, నీ దగ్గర కత్తి లేదుగా నన్ను గాయం చేయడానికి, నాకు గాయం చేయడానికి లేదు, పదునైన గాయం చేయడానికి నా నాలుక ఉంది. నీకు పదునైన గాయం చేయడానికి నా నాలుక ఉంది. కత్తి కంటే పదునైన గాయం చేయగలదు మన మాట. విశ్వాసులంగా ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో నడిచేటువంటి బిడ్డలంగా మనము ముఖ్యంగా మన మాటలను మనము జాగ్రత్తగా వాడడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 27వ వచనం, 27, 28 వచనాలు. మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ఇది చదవండి మళ్ళీ 18 కూడా 28 కూడా చదవండి. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును. సొలొమోను మహారాజు మాటల గురించి మాట్లాడుతూ, అదే మాట్లాడడం కంటే మౌనంగా ఉంటేనే నువ్వు జ్ఞాని అని ఎంచబడతావు అని చెప్తాడు. విస్తారమైన మాటల్లో అన్ని తెలుసు మాకు, కానీ మనము వాటిని రిఫైన్ చేస్తాం. మన లాంగ్వేజ్, మన మాటలను మనము ద యూజ్ ఆఫ్ అవర్ వర్డ్స్ అనేటువంటి వాటిని మనము జాగ్రత్త పరుచుకోము. అందులో మన లోకంలో కొన్ని సామెతలు కూడా దేవుడు, అరే వాడి మాట కరుకు గాని మనస్సు, తెలీదా మీకు ఈ సామెత? మాట కరుకు గాని మనసు వెనరా, అన్ని అబద్ధాలు. మాట కరికేంది, మనసు వెన్నేంది. హృదయము దేనితో నిండి ఉంటుందో దాంతో మాట్లాడతాం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాట. హార్ష్ గా మాట్లాడేటువంటి మాటలు మనము ఖచ్చితంగా విశ్వాసంగా రిఫైన్ చేసుకోవాలి. ఎలాంటి మాటలు మనకు అవసరం? ఈ శాంక్టిఫికేషన్ లో దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడుతున్నటువంటి మనకు ఎలాంటి మాటలు అవసరము? ఒకరినొకరు ప్రోత్సహించుకునే మాటలు అవసరం, ఖండించుకునే మాటలు కాదు. ఖండించడమే ఉందండి, ఒకళ్ళ తప్పుల్ని ఒకళ్ళు ఎంచి మాట్లాడడం చాలా అసలు చిటికేసినంత ఈజీ. ఆ తప్పులను గమనించి ఆ తప్పులను నుంచి బయటపడడానికి వాళ్ళని ప్రోత్సహిస్తూ చెప్పే మాటలే కష్టమైనటువంటి, అవి నేర్చుకోవాలి మనం. ద మెచ్యూరిటీ అనేటువంటి దానికి ఒక మార్క్ ఏంటంటే మన యొక్క నోటి మాటలు. లాస్ట్ ఇయర్ నేను ఎలా ఉన్నాను, ఈ ఇయర్ ఎలా ఉన్నాను, ఇగో ఈ ఆదివారం ఎలా ఉన్నా, నెక్స్ట్ ఆదివారం ఎలా ఉన్నా. రెండో మెచ్యూరిటీ మార్క్ ఏంటంటే మనము ఎదుగుతున్నాము అని తెలియడానికి కోసం సబ్మిషన్. ఈ సబ్మిషన్ అనేటువంటిది 3-fold సబ్మిషన్. విధేయత చూపడం లేదా సబ్మిట్ అవ్వడం. ద ఫస్ట్ వీ హ్యావ్ టు సబ్మిట్ టు గాడ్. ఎన్ని సందర్భాల్లో, ఎన్ని మన అనుభవాల్లో, యాక్చువల్గా అనుభవాల గురించి మాట్లాడుకునేది మానవులం మాత్రమే. ఒక్కళ్ళు ఎక్కడన్నా తమ అనుభవాల గురించి చెప్పుకున్నట్టు చూస్తామా మనం? లేదు. వాటికి అసలు అలాంటి అనుభవాలు జ్ఞాపకాలు ఏమి ఉండవు.
అంటే నేనేదో చూసి చెప్పింది కాదు, శాస్త్రజ్ఞులు చెప్పిన మాట. మన అనుభవాల్లో నుంచి మనము ఆలోచించుకుంటే, ఒకసారి బేరీజు వేసుకుంటే, లెక్క చూసుకుంటే, ఏ విషయాల్లో మనము సొంత నిర్ణయాలు తీసుకున్నాము, ఏ విషయాల్లో దేవునికి మనం వదిలిపెట్టాము. సబ్మిట్ టు గాడ్. వీ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్. దాన్ని మనం నేర్చుకోవాలి. దేవునికి వదిలిపెట్టడం అనేటువంటిది నేర్చుకోవాలి. దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుడు యాక్ట్ చేయడానికి, దేవుడు పని చేయడానికి ఆయనకు సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు అది మన కనులకు ఆశ్చర్యం, మన హృదయములకు సంతోషం కలిగిస్తుంది దేవుని పనులు. మనం అనుకుంటాం ఇమ్మీడియట్ ప్రాసెస్, మనంతా కూడా ఇమ్మీడియట్ ప్రాసెస్, ఇన్స్టెంట్ ప్రాసెస్, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్. ఈ ఇన్స్టెంట్ లైఫ్ లో మనకు అన్ని కూడా ఇన్స్టెంట్ గానే కావాలి. ఎక్కువసేపు వెయిట్ చేయలేము అసలు, పొయ్యి దగ్గర కానీ కంచం దగ్గర కానీ. చాలా స్పీడ్ గా ఉండాలి మనమంతా కూడా. అన్నం వండడం లేట్ అయిద్దా, స్విగ్గీలో ఆర్డర్ చేస్తా ఉండు, అయ్యా చాలా స్పీడ్. అసలు మనం అనుకుంటాం, బా ఎంత స్పీడ్ రా, అసలు ఎంత స్పీడ్ గా ఆలోచిస్తున్నాడు. మన లైఫ్ ప్రాసెస్ ని మనము వేరే దిశలోకి మార్చుకుంటూ, మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇట్స్ నాట్ యాక్చువల్ ద ప్రాసెస్ ఆఫ్ ద గాడ్. సబ్మిట్ టు గాడ్ ఫస్ట్. ఎవ్రీథింగ్, మీ ప్రతి భారము ఆయన మీద మోపడం నేర్చుకోవాలి ఫస్ట్. సబ్మిట్ టు గాడ్. దెన్ యూ విల్ నో అండ్ యూ విల్ లెర్న్ హౌ టు సబ్మిట్ ఇన్ ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ సబ్మిషన్ అనేది ఉంది చూసారా, బహు విచిత్రమైనటువంటి, చాలా విచిత్రమైనటువంటి. ఎక్కడ లేని ఈగోలన్నీ ఇక్కడే 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 ఇంట్లోనే ఉంటాయి. ఈగోస్ అన్ని బయటికి వెళ్తే పిల్లులంగా ఉంటాం మనం. బయటికి వెళ్తే మన అందరం పిల్లులమే, ఎవరి దగ్గర ఏం మాట్లాడలేము, భయం ఏదంటే ఏమొస్తుందో అని. ఇంట్లో మాత్రం పులుల్లాగా వ్యవహరిస్తాం. when we fail to submit to God, మనము దేవునికి సబ్మిట్ చేయడం అనేటువంటిది, మన ఇష్టాలు, మన కష్టాలు, మన బాధలు, ఇబ్బందులు, మన వాటన్నిటిని దేవునికి సబ్మిట్ చేయడం, మనము దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే అసలు మెచ్యూరిటీ ఎదగడం అనేటువంటిది అకస్మాత్తుగా జరిగేది కాదు. ఇంట్లో అబ్బాయి పుట్టాడు, తెల్లారి లేసరికి 21 ఏళ్లతో ఇంత ఎత్తున్నాడు అనుకో, ఏమనుకుంటారు మీరు? అసలు వీడు ఎవడు రాని వాళ్ళు ఆశ్చర్యపోయి అసలు బిత్తరపోయి భయపడిపోతారు అసలు జనం. ఎదగడం అనేటువంటిది అకస్మాత్తుగా తక్కువ జరిగేది కాదు. అది గ్రాడ్యువల్ ప్రాసెస్. నేర్చుకుంటూ ఉంటాము, కింద పడుతుంటాము, దెబ్బలు తగులుతాయి, మళ్ళీ లేస్తాము, దులుపుకుంటాము, మళ్ళీ ట్రై చేస్తాము. ఇలా 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 ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో జరుగుతూనే ఉండాలి. ఇది ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం కాదు, ఆనందపడాల్సినటువంటి విషయం. అసలు శోధనలో కష్టాలు ఎవరికి వస్తాయండి? ఎవరికి వస్తాయి? ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళకే వస్తాయి. కాబట్టి మనము నిలబడి ఉన్నామని ఆలోచించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ కష్టాలు నాకెందుకు వచ్చినాయి? నేను దేవుని బిడ్డను కాబట్టే వచ్చినాయి. అది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. అది దేవునికి దగ్గర చేస్తుంది, మనల్ని మరింత దగ్గర చేస్తుంది. ఇలాంటి అవకాశాలు మనం అందిపుచ్చుకుంటూ ఉండాలి. దేవునికి దగ్గర అయ్యే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతి ఆలోచనను మనము అర్థం చేసుకోవాలంటూ ఉండాలి. సబ్మిట్ టు గాడ్ అండ్ సబ్మిట్ టు ఫ్యామిలీ. ఒకరికొకరు లోబడి ఉండడం మనం చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి. అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అన్ని సందర్భాల్లో అది ప్లే అవ్వదు. ఎక్కడో ఒక చోట మన దుర్బుద్ధులో, మన దురాశలో, లేదా సాతానుడో, ఫస్ట్ మన దుర్బుద్ధి దురాశలు ప్లే అవుతాయి. లాస్ట్ లో వీటన్నిటిని జయించగలిగితే అప్పుడు సాతానుడు ఎంటర్ అవుతాడు మన లైఫ్ లోకి. ఫస్టే సాతానుడు వచ్చి మనల్ని ఏదో చేస్తాడని మనం అంత గొప్ప విశ్వాసులం అని తలంచుకోవద్దు. సాతానుడు పట్టించుకునేంత విశ్వాసులం కూడా కాదు మనం అసలు. యాక్చువల్ గా మన దురాశ దుర్బుద్ధులే మన యొక్క ఈ సబ్మిట్ అవ్వకుండా ఉండడానికి పనిచేస్తా ఉంటాం. ఇది కూడా లేదనుకో, అప్పుడు సాతానుడు ఎంటర్ అవుతాడు. చిన్న ఆలోచన, ఇది నిజమా అంతే. 2 words అండి. అది ప్రపంచ చరిత్ర గతిని మార్చినటువంటి 2 words.
Submit to God and submit to family, then submit in workplace. Submit in workplace. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాను. నాకు తెలిసి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 2 రకాల టీచర్లు ఉంటారు. యాంటీ హెడ్ మాస్టరు, ప్రో హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్కి అనుకూలులు, హెడ్ మాస్టర్కు వ్యతిరేకులు. ఈ 2 బ్యాచ్లు నిరంతరం దాన్ని కాపాడబడతా ఉంటాయి, పోషింపబడతా ఉంటాయి. వాటి కోసం రకరకాల కార్యక్రమాలు నిర్వహించబడతా ఉంటాయి పాఠశాలల్లో. ఏ మాత్రం ఎవడు తగ్గడు దీనిలో. ఎవరి బాణాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎవరి డాళ్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి చాకచక్యంతో వెరీ స్కిల్డ్ పర్సన్స్ గా పనిచేస్తూ ఉంటారు. ఆ స్కిల్ అంతా పాఠాల్లో పెట్టరు వాళ్ళు. హెడ్ మాస్టర్ని వేధించడమో, హెడ్ మాస్టర్కి ఆయన ప్రోత్సహించడమో, వీటిలోనే వాటన్నిటిని పెడుతుంటారు ఎక్కువ. ఆ టెక్నిక్స్ టీచింగ్ లో పెడితే ఎంతో బాగుండు అని అనుకుంటా ఉంటారు. ఆ టెక్నిక్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఉపయోగించారు. See, submit to God and submit to family and submit in workplace. అధికారానికి మనం ముష్కరులైన మీ యజమానులు. మామూలుగా మంచివాళ్ళు, విశ్వాసులైన యజమానులకు మీరు లోబడి ఉండుడి అని బైబిల్ చెప్పడం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ముష్కరులైన మీ యజమానులు. మన యజమానులలో చాలా మంది 95% ముష్కరులే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వీళ్ళని వేధించుకు తిందామా, నన్ను వేధించుకు తిన్నాడు కదా అందుకని నేను వీళ్ళని ఈ రకమైన ఆలోచన విధానంలోనే ఉంటారు. వాళ్ళు అంటారు, మిమ్మల్ని మాట్లాడే మాటలు చాలా చిన్నయండి. మేము డిఓ ఆఫీసుకు పోతే డిఓ మమ్మల్ని తిట్టే తిట్లు మీరు ఇంటే కింద పడి చచ్చిపోతారు అసలు అంటారు. అంటే వాళ్ళని అలా అక్కడ ట్రైన్ చేసి పంపిస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి స్కూల్స్ లో అలా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అయినప్పటికీ వెన్ యూ సబ్మిట్ టు గాడ్, యూ విల్ సబ్మిట్ టు యువర్ సెల్ఫ్ టు ద అథారిటీస్ ఆఫ్ యువర్ వర్క్ ప్లేస్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు సబ్మిట్ అవ్వలేదనుకోండి, నీ వర్క్ ప్లేస్ లో నువ్వు పడే కష్టాలు అంతా ఇంత కాదు, నువ్వు పడే మానసిక క్షోభ అంతా ఇంత కాదు. నీకు ఎప్పుడో ఒకరోజు సెలవు అవసరం అయింది, గ్యారెంటీగా సెలవు పెట్టాలి. సెలవు పెట్టాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? హెడ్ మాస్టర్ దగ్గరికే పోవాలి. ఆయనతో నీకు సఖ్యత లేకపోతే ఎలా ఎదురు నిలబడి నాకు లీవ్ కావాలని అడగగలవు? అదే నీకు సఖ్యంగా ఉన్నావు, అటు యాంటీలో ఉండక్కర్లేదు, ఇటు ప్రోలో ఉండాలక్కర్లేదు. మామూలుగా స్కూల్లో టీచర్గా ఉంటే చాలు అసలు. అలా ఉన్నప్పుడు అసలు ఇందాక సామెతల గ్రంథంలో చదువుకున్న మాట చాలా అద్భుతమైన. మనము వీళ్ళతో ఎక్కువ మాట్లాడుకుంటే మనల్ని ఏమనుకుంటారు తెలుసా? వీడు పెద్ద జ్ఞానిరా అనుకుంటారు ఫస్ట్. మనము ఎర్రోళ్ళమని, లోకంలో వెర్రివాళ్ళం, వెర్రిబాగులోళ్ళమని బైబిల్ చెప్తున్నప్పటికీ వర్క్ ప్లేస్ లో మనల్ని ఏమనుకుంటారు తెలుసా? వీడు మంచి జ్ఞానిరా, తెలివైనడు బాబు, ఇతన్ని కదిలించకూడదు, ఇతనితో మనకు అనవసరం, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు లోపల. అందుకని హెడ్ మాస్టర్ గారి దగ్గరికి పోయి, సార్ నాకు లీవ్ కావాలి. అవునా సార్, ఓకే సార్ అని సంతకం పెట్టి ఇచ్చాక ఎక్కువ మాట్లాడడం మనతో కష్టం. ఏది ఈ 2 గ్రూపుల్లో ఉండకుండా యథార్థంగా చక్కగా చదువు చెప్తూ పిల్లలతో సఖ్యంగా ఉంటూ పిల్లల్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళను వీళ్ళు బయటకి ఈ సూటిపోటి మాటలు అన్నప్పటికీ కూడా లోపల భయం అనేటువంటిది. అందుకనే ప్రభు మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? సబ్మిషన్. సబ్మిషన్ ఇట్ వర్క్స్. దేవునికి సబ్మిట్ చేసి ఇట్ వర్క్స్. ఫ్యామిలీలో సబ్మిట్ చేసుకుంటావా? ఇట్ వర్క్స్. వర్క్ ప్లేస్ లో సబ్మిట్ చేసుకుంటావా? ఇట్ వర్క్స్. ఖచ్చితంగా. మూడో విషయాన్ని ఒకదాన్ని చాలా ఉన్నాయి. మెచ్యూరిటీ మార్క్స్. మనము మెచ్యూరిటీలోకి ఎలా వెళ్ళాలనేటువంటివి చాలా ఉన్నాయి. బైబిల్ దాదాపుగా చాలా విషయాలు మనకు బోధిస్తుంది. ఆధ్యాత్మిక ఎదగాలంటే ఇవి నీకు ఉన్నటువంటి గుర్తులు అనేటువంటి విషయాన్ని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. చివరిగా అంటే నేను మూడో చెప్పాలనుకున్నాను కాబట్టి మూడోది చెప్తాను. మూడోది ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి మాట ఏదైనా ఉందంటే క్షమించడం, క్షమాపణ పొందడం. మీరు ఐఎమ్ సారీ అని చెప్పి మీరు ఎంతకాలం అయింది అసలు? అది ఒప్పుకోదే. మనలో ఉన్నటువంటి ఇంకో ఉన్నారు చూసారు లోపల, ఒప్పుకోడు సారీ చెప్పడానికి. ఎవరు సారీ చెప్పేది? వాళ్ళు ఏమన్నా మంచోళ్ళ? వాళ్ళు ఏమన్నా చేసింది మంచిదా? వాళ్ళ ఎందుకు వాళ్ళ చేయబట్టే కదా నేను ఇది చేసింది. ఏంది వాళ్ళకి సారీ చెప్పేది?
బళ్ళో పిల్లలు చెప్పట్లేదండి సారీ అసలు ఇప్పుడు. బళ్ళో పిల్లలు చెప్పట్లా సారీ అసలు. వాడు వెళ్తా అసలు ఇవన్నీ ఎంత విచిత్రంగా ప్రపంచం నేను అందుకనే రాగానే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను. అసలు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. వాడు వెళ్తా అమ్మాయి జన్నట్టు కొట్టిపోతాడు వాడు. ఏందిరా అంటే చూడలేదు సార్. వాడు అనే మాట చూడలేదు సార్, చేయి తగిలింది అంతే. నేను కొట్టాలని కొట్టా. వాడు కావాల్సి కొట్టాడు అని అందరూ తెలుసు అక్కడ. అరే పిల్ల ఏడుస్తుందిరా, సారీ చెప్పు. ఏం సార్ సారీ చెప్పేది? నేను చూడలేదని చెప్తున్నా. వాడు సారీ అనే మాట తప్ప మిగతా మాటలన్నీ మాట్లాడతాడు వాడు. ఇట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ టుడే. నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడతావు. అది ఇక్కడ సారీ అనే మాట చెప్పడానికి వాడికి నోరు తిరక్కో లేకపోతే పలక్కో చేతగా కాదు. నేనెక్కడ నేను తగ్గించుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ది పాయింట్. అసలు తగ్గించుకోని నేనంతే, తగ్గేదిలే అనే డైలాగులు కూడా వచ్చేసినాయి మన మధ్య. అసలు పిల్లలు విపరీతంగా వాడారు ఆ మధ్య కాలంలో. ఏది 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 వాడు అడిగినా కూడా ఇక లేదు సార్ తగ్గేదేలే అంటాడు వాడు. వాళ్ళ విచిత్రమైన అనుభవాలు ఉంటాయి అసలు స్కూల్స్ లో. ఫర్గివ్నెస్, శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో మన యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎదుగుతానికి ఒక ముఖ్యమైనది ఏంటంటే క్షమించడం. చాలాసార్లు అనిపిస్తుంది, వాళ్ళేమి నన్ను క్షమించమని అడగలేదు కదా నేను క్షమించడానికి. రీజనబుల్ లాజికల్ వర్డ్ అనమాట ఇది. ఇప్పుడు మీరు క్షమాపణ కలిగి ఉండాలి, క్షమించండి అని చెప్తున్నారు, కరెక్టే. ఇప్పుడు నాకు నష్టం కలిగించిన వాళ్ళు నన్ను క్షమించమని అడగలేదు కదా నేను క్షమించడానికి. దట్ ఈస్ అవర్ అడ్వకసీ. మన తరపున మాట్లాడుకునే మాటల్లో ఇక దానికి తిరుగులేని మాట అసలు అది. మనం క్షమించమని అడక్క ముందే దేవుడు ఎన్నోసార్లు క్షమించాడు మనం. ఆయన క్షమిస్తూ వచ్చాడు కాబట్టే ఒక దినాన ఆయన దగ్గరకు వెళ్ళగలిగాం. క్షమించమని కష్టపడి అడగడానికి వెళ్ళాము ఒక రోజున. ఎంత కష్టమైంది అసలు మనం క్షమించమని అడగడానికి. ఎన్ని రోజులు ప్రభువు మన వైపు తన చేతులు చాచి నిరీక్షించాడు దానికోసం. అంటే ఆల్రెడీ ఆయన మనల్ని క్షమించేశాడు. ఫర్గివ్. ఆయన అసలు మనల్ని ఎప్పుడో క్షమించేశాడు. అసలు క్షమించబట్టే మనం సజీవులంగా బ్రతికి ఒకనొక దినాన ఇక తప్పదు రా నాయన, ఇక ఏమీ చేయలేను రా అని మొత్తం పడేసి ప్రభువా నీవే శరణ్యం ప్రభువా అన్నాం. మనం ఊరికినే దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడగలేదు తెలుసా. మనకి ఇక ఏ మార్గం లేక, దిక్కు గమ్యం ఏమి తోచక, అరే ఇదిగోరా నా బతుకు, ఇట్లా జీవిస్తే ఇదేరా నా బతుకు అని అర్థమయ్యి అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించని చేతులు ఎత్తాం. అప్పటిదాకా విర్రవీగాం మనం గర్వంతో. నన్ను చూడు, నా హైట్ చూడు, నా ఇది చూడు, నా గొప్పతనం చూడు అని విర్రవీగిన ఒక రోజున కింద పడి మోకాళ్ళ మీద నన్ను క్షమించాడు. ఆ దినము వరకు మనల్ని దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు ప్రతి విషయం. దట్స్ ద క్వాలిటీ. ఆ క్వాలిటీ మనలో మనము ప్రాక్టీస్ చేయాలి. కష్టమే, చాలా కష్టం క్షమించడం. చెప్పినంత విన్నంత తేలిక కాదు అసలు ఆ మాట. క్షమించడం నేర్చుకోవాలి. క్షమించు. అయితే చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నేను అడిగాను, మీ చర్చి దేని థీమ్ ఏంటి ఈ సంవత్సరము, దేని మీద మాట్లాడమంటారు అన్న. నాకు ఈ 3 వాక్యాలు చాలా భయం వేసింది నాకు. అసలు సంఘంలో శ్రమల గురించి మాట్లాడితే అసలు వస్తారా రేపు చర్చికి? ఏందిరా నాయన శ్రమలు ఉంటాయంటే అసలు ఇటు వచ్చేవాళ్ళం కాదు. ఎడన్నా ఆనంద కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు, సంతోషంగా చప్పట్లు కొట్టే కార్యక్రమాలు ఏదన్నా ఉంటే బాగుంటది. కానీ ఈ శ్రమలు ఏంది నాయన? చాలా అంటే ఒక రకమైనటువంటి వియర్డ్ థింగ్ లోకి వెళ్ళిపోయాను. ఏంటి ఇది చర్చిలో ఇది ఇట్లా బోధించడం ఈ దినాల్లో అసలు సాధ్యమేనా అని అనిపించింది. అయితే శ్రమల గురించి కూడా నేను ముందుగానే మీ దగ్గర చదివించాను. పేతురు రాసిన మొదటి పత్రిక. నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను అన్న. పేతురు రాసిన మొదటి పత్రిక మనం ఫస్ట్ చదువుకున్నటువంటి మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువలన గురించి మనం స్టార్ట్ చేశాం కదా. ఓకే,
ఆ స్వాస్థ్యము మనము శాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ గురించి చూసాము. తర్వాత ఇక్కడ చూడండి 6వ వచనంలో ఇది ఒక అద్భుతమైనటువంటి వచనము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలమున మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ మాటలో అసలు స్టార్టింగ్ లైన్ లో మొట్టమొదటి వర్డ్ ఏంటో చెప్పండి. ఇందువలన తర్వాత మీరు మిక్కిలే అయ్యే ఆనందం అనేది ఆవిరైపోద్ది వెనక శోధనలు చూసిన తర్వాత. అది మనలో ఉన్న గొప్ప భాగ్యం. ఈ తర్వాత ఆనందించుతున్నారనే మాట చదివిన తర్వాత నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. ఈ మాట ఎప్పుడైతే వింటామో ముందు చదువుకున్న ఆనందం అనేటువంటిది ఆవిరైపోద్ది అప్పుడే. అసలు ఇక అది ఉన్నదన్న మాట కూడా మనకు గుర్తుండదు. ఇక ఎప్పుడు నాయన ఎంతకాలం ఈ శోధనలు ఉంటాయి, ఎంతకాలం ఈ శ్రమలు ఉంటాయి, ఈ ఆలోచన అక్కడ రెండు ఉన్నాయి. అక్కడ మీరు ఆనందించుతున్నారు. ఇప్పుడు మీరేం భయపడద్దు. మీరు శాంక్టిఫికేషన్ లో మీరు చేసేది ఏంటో తెలుసా? మీరు మిక్కిలి ఆనందించు. మీరు ఉత్తగా ఆనందించడం లేదు. అక్కడ రాయబడింది ఏంటి? మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. దట్ ఎక్స్టెన్సివ్లీ మీరు ఆనందిస్తున్నారు దేవుల్లో. అది మీకు అర్థం కాదు. యాక్చువల్ ఎన్నో విషయాలు అర్థం కావు, ఇది కూడా అర్థం కాదు అంతే. మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు దేవుళ్ళు. ఆనందిస్తున్నారు కాబట్టి ప్రతి ఆదివారము సంఘానికి క్రమం తప్పకుండా రాగలుగుతున్నారు. మీరు శోధనలు లేకపోతే శ్రమలు వీటిని బట్టి మీరు మీరు ఇక్కడికి రావడం లేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే శ్రమలన్నీ పోతాయి, కష్టాలన్నీ పోతాయి అని రావడం లేదు. మీ హృదయంలో దేవుని యందు ఆనందించుతున్నారు కాబట్టి మీరు రెగ్యులర్. అయితే ఇక్కడ ఈ యొక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. కొంచెము కాలం, ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. పేతురు రాసే ప్రతి దానిలో కూడా కాలం అనేటువంటి 4వ అధ్యాయంలో మాట్లాడతాడు, తర్వాత 5వ అధ్యాయంలో మాట్లాడతాడు. కొంచెము కాలం, కొంచెము కాలం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు మనము ఆనందించటానికి టైం లిమిట్ పెట్టలేదు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. మనము ఆనందించటానికి టైం లిమిట్ పెట్టలేదు. మీరు కొంచెం కాలం ఆనందిస్తారు కానీ తర్వాత కింద పడి పైకి లేస్తారని ఎక్కడన్నా లేదు. మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ కొంచెము కాలం. అంటే అర్థం ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ వాచింగ్ ద టైమ్ లిమిట్ ఆఫ్ యువర్ సఫరింగ్స్. నీకు కష్టాలు వస్తాయి చూసారా? దేవుడు నీవు రిఫైన్ అవుట్, నువ్వు ఆయన పోలికలోకి మార్చబడ్డానికి నీకు టెస్టింగ్స్ అనేటువంటివి వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఆ శోధనలే శ్రమలుగా నువ్వు ఎక్కువగా భావించినప్పుడు ఆ టైం లిమిట్ అనేటువంటిది గాడ్ తీసుకుంటాడు. అలా నిరాధారంగా దేవుడు వదిలిపెట్టడు మనం. ఆ శ్రమ కాలాన్ని, ఒక టైం లిమిట్ ని మనకు ఏర్పరుస్తాడు. ఆ కాలములో మాత్రమే మనకు శ్రమలు ఉంటాయి. ఆ కొంచెము కాలం అంతే. ఒకవేళ ఈ కొంచెము కాలంలో కూడా ఆ శ్రమలలో నువ్వు దేవునికి ఒకవేళ దూరం అయిపోతున్నావేమో, ఇది నువ్వు పర్సనల్ గా తీసుకొని వేరే ఇదిగా దేవుడు ఆ కాలాన్ని తగ్గించేస్తాడు. మరలా ఆయన దగ్గరకు రావాలనే ఆయన కోరుకుంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. వాట్ ఏ వండర్ఫుల్ థియాలజీ. మన కోసం ఎంత గొప్ప వాక్య భాగాలు మన కోసం రాయబడి ఉన్నాయి. ఇవి అర్థం చేసుకుంటే ఈ కాలాలన్నిటినీ మనం ఈజీగా దాటేస్తాం. ఈజీగా దాటేస్తాం. కొంచెము కాలం. ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి జీవితంలో కొంచెము కాలము శ్రమలు వస్తాయి. శ్రమలు లేని కాలం ఏంటి చెప్పండి? ఏం చేస్తాం శ్రమలు లేని కాలంలో? చప్పగా కూర్చొని ఉంటామా? శ్రమలు లేవు అంటే అర్థం ఏంటి? ఏం కాలం అది? అరే చెప్పండి అమ్మా, ఆనంద కాలం అది కదా. మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. మీరు ఆనందిస్తూనే ఉంటారు. సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి. ఆనందిస్తూ ఉంటారు. అయితే కొంచెము కాలము యువర్ ఫెయిత్ మస్ట్ బి టెస్టెడ్. ఇఫ్ ఇట్ కెనాట్ బి టెస్టెడ్, ఇట్ కెనాట్ బి ట్రస్టెడ్. కొంచెము కాలం దేవుడు శ్రమలు అనువదిస్తాడు ఆయన పోలికలో మార్చబడ్డానికి. తర్వాత పేతురు వాడతాడు బంగారం గురించి, సువర్ణము అగ్ని పరీక్ష వలన అంటాడు. ఆయన ఆ పోలిక చెప్తాడు. కొంచెముగా బంగారాన్ని ఇంకా ఆవిరైపోయిన దాకా వేడి చేస్తారా? గోల్డ్ నాకు తెలియక అడుగుతా, మీరు చెప్పండి. గోల్డ్ స్మిత్
ఆ మెటల్ ఓర్ కరిగి శుద్ధమైన మలినాలన్నీ పోయి శుద్ధమైన 24 క్యారెట్ బంగారం అక్కడ మిగిలిందాకా అక్కడ ఉంచుతాడు. అంతేగాని ఆ బంగారం కూడా ఇంకా వేడి చేస్తే ఏమైపోద్ది? ఆవిరైపోద్ది, ఎవాపరేట్ అయిపోతుంది అసలు. లిక్విడ్ లో నుంచి సాలిడ్ లో నుంచి లిక్విడ్ గా మారినటువంటి ఆ స్టేట్, నెక్స్ట్ స్టేట్ ఏంటి దానికి? కాపర్ స్టేట్. కాబట్టి ఆ లిక్విడ్ అయ్యేంత వరకు ఉన్నటువంటి ఆ కాలాన్ని దేవుడు వాచ్ చేస్తూ ఉంటాడు. ఇంకొక గొప్ప మాట కూడా ఉంటది కొరింథీ పత్రికలో. ఒకవేళ నువ్వు తట్టుకోలేకపోతే ఆయన దానికి తప్పించుకుని మార్గం కలుగజేస్తాడు. తప్పించుకుని మార్గం కలుగజేస్తాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి. మనము స్తుతించాలి దేవుణ్ణి. ఆయనకు మన పట్ల ఉన్న ఈ కన్సర్న్ బట్టి, ఆయనకు మన పట్ల ఉన్న ఈ ప్రేమను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉండాలి. ప్రతిదినం ఆనందంతో పాటలు పాడుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉండాలి. ప్రభువా, ప్రభువా, ఈ ఆనందమైన దినాలను మీరు నాకు దయచేశారు. కొంచెము కాలము ఆ శ్రమలను భరించి మీ పోలికగా మార్చబడ్డానికి నాకు సహాయం చేయ ప్రభువా. అయ్యా, నువ్వెవరవో ఎరగను అని చెప్పేటువంటి వాళ్ళ లిస్ట్ లో ఉండకుండా. ఇది మన ప్రార్థన. ప్రతి దినము దేవుణ్ణి సంతోషంతో గంతులు వేస్తూ ఆరాధించడం మనం నేర్చుకోవాలి. గంతులు వేయడం అంటే ఎగరడంగా, హృదయంలో మా ఆనందంతో ఆరాధించడం మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఈ శ్రమల కాలాలు ఉన్నాయి చూసారా, అవి దేవుడు అని వదిలేస్తాం. అట్లా వదిలేస్తాం. గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని కాపాడడానికి ఎప్పుడు ఆయన సంసిద్ధుడిగా ఆయన ఉంటాడు. అటు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయచేసి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మేము విన్న వాక్యం అయినా మా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాద కారణంగా చేయండి. మీలో ఆనందించుతూ జీవించడం మాకు నేర్పించండి ప్రభువా. శ్రమల్లో, కష్టాల్లో కూడా నీ శిష్యులు ఎలా అయితే ఆనందంగా వాటిని ఎదుర్కొన్నారు, అలా ఎదుర్కొనేటువంటి క్రైస్తవులంగా ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో మేము నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నాయనా, గ్లోరిఫికేషన్ లో మేమందరము మిమ్మల్ని చూచేటువంటి బిడ్డలంగా మమ్మల్ని నిలువబెట్టమని మమ్మల్ని కాపాడి సంరక్షించు దేవా. మా మెచ్యూరిటీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి.